హాయ్ అండి. బీరకాయ పప్పు నేనైతే ఎలా తయారు చేశానో ఒకసారి చూడండి. పావు కప్పుతోని కందిపప్పు, పావు కప్పుతోని పెసరపప్పు, పావు కప్పుతోని ఎర్ర కందిపప్పు ఉంటుంది కదండి, మసూర్ దాల్, అది తీసుకొని అవన్నీ శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక కప్పు బీరకాయ ముక్కలు, ఒక ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే 4, 5 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, పసుపు, అలాగే ఒక చుక్క ఆయిల్ చుక్క వేసి చిన్న కప్పు లోపల పడేస్తే కుక్కర్ పొంగకుండా ఉంటుందండి. లోపల లోపల ఉడుకుతుంది బాగాన. విజిల్ పెట్టి కుక్కర్ మూత వేసుకొని విజిల్ పెట్టి 3, 4 విజిల్స్ వచ్చాక చల్లారాక తీస్తే పప్పు ఇలాగా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మీరు తిరగమూత పెట్టుకోవచ్చు. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని 2 స్పూన్ల వేరుశనగ నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కొంచెం ఇంగువ తాలింపు పెట్టి తిరగమూత వేసుకుంటే పప్పు సూపర్గా ఉంటుందండి. మనం రెగ్యులర్గా ఒక పెసరపప్పుతో కానీ ఒక కందిపప్పుతో కానీ కాకుండా ఇలా 3 పప్పులు కలిపి తయారు చేస్తే ఈ పప్పు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.